హరి గతాన్ని మర్చిపోతే ఎవరిని గుర్తుపట్టకూడదు. వాళ్ళమ్మా నాన్నని గుర్తుపట్టలేదు, ప్రేమించిన ఆ యశోదని గుర్తుపట్టలేదు, కానీ మమ్మీని మాత్రమే గుర్తుపట్టాడు. ఎలా? ఇందులో మా మమ్మీ కుట్ర ఏమైనా ఉందా? చచా, మమ్మీ అలా ఎప్పటికీ చేయదు. మరి ఎందుకు హరిని వాళ్ళ అమ్మా నాన్నలకి దూరం చేస్తోంది? ఎందుకమ్మా ఇదంతా అని అడిగితే నీ కోసం నీ పాప కోసం అంటుంది. అలాగే అనుకుందాం. పాపకి తల్లిని నేనే అనిపించుకోవటానికి ఇద్దరు తల్లుల్ని ఆమె బిడ్డలకి దూరం చేయాలా? ఏం అర్థం కావట్లేదే. దీన్ని వదులుకోవటం నా వల్ల కాదు, దానికంటే చావడం నయం. అసలు ఈ విషయాన్ని సంజయ్తో చెప్తే వద్దు. ఎంత మొగుడైనా కానీ పరాయివాడే కదా. నేను మా అమ్మ చులకనైపోతాం. ఇక్కడ ఇంట్లో జరిగే గొడవలకి, వాళ్ళ ఇళ్లలో జరిగే గొడవలకి కారణం నేనే అనిపిస్తోంది. ఒకవేళ హరికి గతం గుర్తొచ్చి పాపని యశోద దగ్గరికి తీసుకెళ్తే చచ్చా, అసలేం అర్థం కావడం లేదు. సుబ్బరాజు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళేసి వస్తాను. బావ ఒక్క నిమిషం. యశోద విషయంలో మొదట ఏ రిస్క్ అయినా నేను తీసుకుంటాను బావా. ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే నా చెల్లి, నా మేనకోడలతో పాటు నా కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఊర్మిళ కోపం వచ్చి నన్నేమైనా చేసినా మన ఇంటికి వచ్చిన పెద్ద నష్టమేమీ ఉండదు. కాబట్టి నేను వెళ్తాను బావా. ఏం మాట్లాడుతున్నావు సుబ్బరాజు? పద, ఇద్దరం వెళ్దాం. లేదు బావా, యశోద నీ చెల్లెలు అంటే యశోద కూడా నా కుటుంబమే. యశోద కోసమే కదా నేను ఊర్మిళ దగ్గర జాయిన్ అయింది. ఊర్మిళ ఎంతో కొంత నన్ను నమ్ముతుంది బావా. నేను గనక లోపలికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో చూస్తాను. కావాలంటే నేను వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత నువ్వు రా బావా. అంతేకాదు, నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బావా. నీకు నాకు ఏ సంబంధం లేనట్లుగానే నువ్వు ఆవిడ ముందు నటించి మాట్లాడు. ఎందుకంటే ఆవిడికి పొరపాటున నా మీద అనుమానం వచ్చినా, కోపం వచ్చినా నువ్వు నా మనిషివని తెలిస్తే నీ మీద కూడా పగ తీర్చుకుంటుంది. లేదా నీ మీద కోపం వస్తే అది నా మీద కూడా చూపించే అవకాశం ఉంది. ఇద్దరం ప్రాబ్లంలో పడితే యశోదని కాపాడేది ఎవరు? యశోదకున్న సమస్యని తీర్చేది ఎవరు బావా? అందుకే దయచేసి నేను చెప్పింది చెప్పినట్లు చేయి బావా. ముందు నేను లోపలికి వెళ్తాను, ఆ తర్వాత నువ్వు లోపలికి రా. నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో బావా. సుబ్బరాజు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తాను. మీ అత్తయ్య పరిస్థితి చూస్తుంటే నాకు భయమేస్తుందమ్మా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా ఆయన మీద ప్రేమతో ఆయన గురించి ఆలోచిస్తూ పిచ్చిదైపోయింది. మమ్మల్ని కూడా గుర్తుపట్టలేకపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్ళీ నా ఇంట్లో వస్తుందని అనిపిస్తుంది. దాక్షాయనికి హరి తప్ప వేరే లోకం అంటూ లేదమ్మా.
అలాంటి హరి ఇప్పుడు తనకి దూరంగా ఉంటూ కనీసం తన్ని గుర్తుపట్టలేదనే బాధ మీ అత్తయ్యలో ఎక్కువైపోయింది. మళ్ళీ మీ అత్తయ్యని మామూలు మనిషిని ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదమ్మా. మావయ్య, అత్తయ్యకి హరి మీదున్న ప్రేమే హరికి నయమయ్యేలా చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. దేవుడు ఖచ్చితంగా మన కన్నీళ్లని తుడిచే ఒక రోజుని తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది. అమ్మా 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 హరి 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 నాన్న హరి 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 నాన్న హరి హరి అత్తయ్య, ఏమైంది? దాక్షాయని, ఏమండి, మన హరి ఎక్కడున్నాడండి? యశోద, హరి ఎక్కడున్నాడు? నా కొడుకు నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడా? చెప్పండి, హరి ఎక్కడున్నాడు? దాక్షాయని ఏమైంది? హరి రావడం ఏంటి? ఇదిగో, మీరిద్దరూ నన్ను ఆట పట్టించాలని చూడకండి. నన్ను హరి అమ్మ అని ప్రేమగా పిలవడం నేను విన్నాను. ఖచ్చితంగా వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. నన్ను ఆట పట్టించడానికి, ఏడిపించడానికి వాడెక్కడో దాక్కున్నాడు. హరి, నాన్న హరి, నాన్న హరి, దాక్షాయని, చెప్పండి, హరి ఏడి? వాడిని నేను చూడాలి. అత్తయ్య, నేను చెప్తుంది నిజం అత్తయ్య. హరి రాలేదు. మీరేదో భ్రమపడినట్టున్నారు. మీరు చెప్పేది నిజమా? మరి నాకెందుకు వాడు నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది? నువ్వెప్పుడూ హరి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకలా అనిపించుంటుంది దాక్షాయని. హరి వస్తే మేమింత డల్గా ఎందుకుంటాం చెప్పు? ఆనందంగా ముందు నీ దగ్గరికే తీసుకొస్తాం. యశోదా, యశోదా, ఏమైంది వదినా? ఏంటి ఈ టైంలో వచ్చావు? మా అన్నయ్య సుబ్బరాజు మీ అన్నయ్యని తీసుకుని ఆ ఊర్మిళ ఇంటికెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఆ ఊర్మిళ దగ్గరికి అన్నయ్య వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వదినా అన్నయ్య ఇలాంటి పని చేస్తున్నాడు? ఆ ఊర్మిళ గురించి అన్నయ్యకి తెలుసు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశాడు? నేనెంత చెప్పినా కూడా నా మాట వింటే కదా యశోదా. నీ మాట తప్ప ఆయన ఎవరి మాట వినడు. నాకు భయంగా ఉంది. ఆ ఊర్మిళ మీ అన్నయ్యని ఏం చేస్తుందో అని. భయపడకు వదినా. ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తానుండు. మీ అన్నయ్య సుబ్బరాజు ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కావాలని స్విచ్ ఆఫ్ చేశారా లేదా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. సరే వదినా, అయితే మనమే వెళ్దాం. అత్తయ్య, మావయ్య, మేము ఊర్మిళ ఇంటికి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే రా వదినా. నిజంగా ఈరోజు డిన్నర్ సూపర్ ఆంటీ. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఫుడ్ నేనెప్పుడూ తినలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హరి, నీకు నచ్చింది కదా? అవునంటీ, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి. ఏంటి హరి ఇది? నీకేమైందో మాకు అర్థం కావడం లేదు. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల అక్కడ మీ అమ్మ నాన్నతో పాటు నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లి యశోద కూడా బాధపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రాక్షసుతో నీకేం పని?
అక్కడ యశోద పాపం వెయిట్ చేస్తుంది. వెళ్దాం పద హరి. ఎవరండి మీరు? ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఒకరేమో నేను తన కొడుకుని అంటారు, ఒకరేమో నేను తన లవర్ని అంటారు. ఇప్పుడు మీరొచ్చి మా చెల్లి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నా చుట్టూ మీరందరూ తిరుగుతున్నారు. మీకు వేరే పనులేమి లేవా? ఇదే పని మీద ఉన్నారా? నీకు గతం గుర్తులేక తప్పు చేస్తున్నావో, గుర్తుండి తప్పు చేస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు ఈ నీచురాలు నమ్ముతున్నావు. అసలు ఈ నీచురాలు గురించి నీకు తెలుసా? అసలు నువ్వు యశోదాని ఎంతలా ప్రేమించావో తెలుసా? నా దగ్గరకు వచ్చి యశోదాని పెళ్లి చేసుకుంటానని నన్ను బ్రతిమిలాడావు తెలుసా? ఆ రోజు నువ్వు వచ్చి అంతలా బ్రతిమిలాడావు కాబట్టే నేను పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఈలోపే ఇదిగో ఈ రాక్షసి ఇలాంటి పరిస్థితిలో పడేసింది. ఏమన్నారు? ఊర్మిళ అంటే నన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకురావడం ఏంటి? అబద్ధాలు హరి, నమ్మకు. నువ్వు ఒక్క మాట నమ్మడం మొదలు పెడితే వీళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు అస్సలు నమ్మకు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. మళ్ళీ నోరు తెరిచావంటే చంపేస్తాను. హరి, ఈ రాక్షసి గురించి నీకేం తెలుసు? నువ్వు యశోద కలిసి ఉండకూడదని ఈ రాక్షసి ఈ రోజు నిన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చింది. రౌడీలతో కొట్టించింది. వీణ్ణి ఆపకపోతే హరికి లేనిపోనివన్నీ చెప్పేలా ఉన్నాడు. అసలు ఈ ఊర్మిళ ఎవరో తెలుసా? నాకు స్వయానా పిన్ని, మా నాన్నకి రెండో భార్య. శభాష్, నువ్వు ఎవరో కానీ కథ భలే అల్లుతున్నావు. విన్నావా హరి? ఒకరేమో కొడుకనొచ్చారు, ఒకరేమో లవర్ అంటున్నారు. ఇతనొచ్చేసి నేనే పిన్నినంటున్నాడు. చెప్పాను కదా, నువ్వు ఇలా వినడం మొదలు పెడితే ఇలా రోజుకి చాలా మంది వచ్చి ఇలాంటి కట్టుకథలు 100 చెప్తారు. నువ్వు వీళ్ళ గురించి పట్టించుకోకు హరి. వీళ్ళందరూ రకరకాల పిట్ట కథలతో వస్తూ ఉన్నారు. ఒక్కరైనా సాక్ష్యాలతో వచ్చారా? వీళ్ళని సాక్ష్యాలతో రమ్మను, అప్పుడు నమ్ముతానని నీ మాటగా చెప్పు. అవును హరి, వీళ్ళని నమ్మకు. వీళ్ళందరూ నిన్ను ఏదో మోసం చేయాలని చూస్తున్నారు. లేదు హరి, నేను చెప్పేది నిజం. నన్ను నమ్ము. చూడండి, మీరు నా కాలర్ పట్టుకున్నారు. నేను మీ కాలర్ పట్టుకోవడం నాకు ఒక్క నిమిషం పని. కానీ అది సంస్కారం కాదు. అందుకే నేను ఆగాను. మీరు నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. మీరందరూ ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన నా గతం గురించి తెలియక నేను ఎంతో బాధపడుతూ ఉంటే, మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా చేస్తుంటే ఇంకా ఎంత బాధగా అనిపిస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. లేదు హరి, నిన్ను తీసుకెళ్ళందే ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళను. వెళ్ళకపోతే బయటికి గెంటేయాల్సి వస్తుంది సార్. నన్ను గెంటినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళను. నువ్విక్కడే ఉంటే
వీళ్ళ చేతిలో కీలుబొమ్మలా మారిపోతావు. గతం అనేదేంటో నువ్వు తెలుసుకోలేవు. దయచేసి మాతో కొన్ని రోజులుండు, అప్పుడు నీకే అర్థమవుతుంది. మీరు మామూలుగా చెప్తే వినే రకంలా లేరు. అందరూ ఒకే రకంలా ఉన్నారు. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్. తీసుకొని వెళ్ళి వాళ్ళని గేటు బయట విసిరినట్లుగా ఇతన్ని కూడా విసిరేయండి. అలాగే సార్. హరి, సార్, నేను రండి చెప్పేది విను. సార్, హరి, ప్లీజ్ సార్, రండి. నువ్వు పెద్ద పొరపాటు సార్, చేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. సార్, నా మాట విను హరి. చెప్పేది వినండి సార్, ప్లీజ్ రండి సార్. నా మాట విను. రండి సార్. హరి, సార్ పదండి సార్. నన్ను నమ్ము. అన్నయ్య, ఏంటండి ఇది? సెక్యూరిటీ వాళ్ళతో బయట గెండించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? అంత మన కర్మ కాకపోతే. ఏంటన్నయ్య నువ్వు చేసిన పని? ఒక పక్క నా పాప నాకు దక్కలేదు, ఇంకో పక్క నా హరి నాకు దూరం అయ్యాడు, ఇంకోవైపు చూస్తే అత్తయ్య మావయ్య బాధల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఈ ఊర్మిళ ఇంటికొచ్చి ఊర్మిళ వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు నిన్నేమైనా చేస్తే మేమేమైపోవాలి? ఇంకా నాకంటూ ఎవరుంటారన్నయ్య? ఈ పిచ్చి పని ఏంటన్నయ్య? ఆ ఊర్మిళ ఒకవేళ నిన్నేమైనా చేసి ఉండుంటే నిక్కి ఏమైపోవాలి, వదిలేమైపోవాలి, మన కుటుంబం ఏమైపోవాలి? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకన్నయ్య. ఆ రాక్షసి గురించి నీకు తెలుసు కదా. ఆల్రెడీ దాని చేతిలో ఒకసారి చావు నుండి బయటపడ్డాం. ఇప్పుడు నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకన్నయ్య. రేయ్, బావ ఒక్కడే లోపలికి వెళ్తే నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు? సుబ్బరాజుని ఏమీ అనకు. తను చెప్తూనే ఉన్నాడు. తను వెళ్తానన్నాడు కానీ నేనే వినలేదు. ఇప్పుడు ఏమైందన్నయ్య? ఏం కాలేదమ్మా, ఏం లేదు. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఆ రాక్షస సంగతి తర్వాత చూసుకుందాం. అది కాదమ్మా. నువ్వు ముందు పదన్నయ్య. ఇప్పుడు జరిగిన అవమానం చాలదా అండి? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా? పదండి ఇంటికి వెళ్దాం. పదన్నయ్య, పద బావా. రా. మళ్ళీ నోరు తెరిచావంటే చంపేస్తాను. అసలు ఈ ఊర్మిళ ఎవరో తెలుసా? నాకు స్వయానా పిన్ని, మా నాన్నకి రెండో భార్య. ఈ మధుకర్ గాడిని యశోదను వదిలేసినట్టు వదలకూడదు. వాడు ఎప్పుడైనా ప్రమాదమే. ముందు వాణ్ణి బలహీనుణ్ణి చెయ్యాలి అంటే వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోవాలి. కొడుకో కూతురో ఉండుండొచ్చు. వాళ్ళని అడ్డం పెట్టుకొని వీడి నోరు మూయిస్తాను. ఈసారి తోక జాడిస్తే అదే పనిచేస్తాను. ఇంకా నయం, నీరజ నిద్రపోతున్నట్టుంది. చూసుంటే వేరేలా ఉండేది. అసలే దాని బిహేవియర్లో ఈ మధ్య మార్పు కనిపిస్తోంది. మమ్మీ, ఏంటి నీరజ, పాప పడుకుందా? పడుకుంది మమ్మీ. సంజయ్ ఇంకా రాలేదేంటి? కొంచెం అర్లీగా రమ్మని నీరజ. మమ్మీ, ఎందుకు కంగారుగా ఉన్నావు? కంగారా? నేనేం కంగారుగా లేనే. ఉన్నావు మమ్మీ. లేకపోతే సంజయ్ని నువ్వే కదా పని మీద పంపావు. పాపని నువ్వే కదా ఇందాకే నిద్రపుచ్చావు. లేదు మమ్మీ, ఏదో జరుగుతోంది. ఏంటి, ఎన్నడూ లేనిది నీరజ ఇలా మాట్లాడుతోంది? ఏంటి మమ్మీ, నేను అరుస్తున్నానని చూస్తున్నావా?
ఇన్నాళ్ళు నా కూతురు నోరు మూసుకునుండేది ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అబ్బే అదేం లేదు నీరజ. అసలు ఇక్కడ ఏం జరుగుతోందని నువ్విలా మాట్లాడుతున్నావు? కూర్చో మమ్మీ. నీలో ఎలాంటి టెన్షన్ లేదు అని నువ్వనుకుంటే కూర్చుని మాట్లాడు. ప్లీజ్ కూర్చో మమ్మీ. ఏంటి ఇప్పుడేం మాట్లాడుతుంది? ఏం తెలిసుంటుంది? చెప్పు నీరజ. ప్రణవి ఎవరు మమ్మీ? మమ్మీ నిన్నే అడిగేది, ప్రణవి ఎవరు? ఆ, ప్రణవి ఎవరంటావేంటి నీరజ? ప్రణవి. కూర్చో మమ్మీ. కూర్చొని నేనడిగిన వాటికి సమాధానం చెప్పు. హ, అదే నీరజ, హరి ప్రేమిస్తున్న అమ్మాయి ప్రణవినే అని చెప్పింది కదా. మరి హరి మనందరి ముందే దేవకిని ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా. మరి ప్రణవి ఎవరు? తన ఎక్స్ గర్ల్ ఫ్రెండా? చెప్పు మమ్మీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండా లేకపోతే దేవకిని ఎక్స్ గర్ల్ ఫ్రెండా? తెలీదు. మరి హరి ఎందుకు ఈ ఇంట్లో ఉన్నట్టు? తనకి ఇల్లుంది, అమ్మా నాన్నలున్నారు, కాబోయే భార్య ఉంది. మరి నువ్వేంటిక్కడ వాళ్ళకేదో ఇల్లు లేనట్టు? పాప యశోద ఎత్తుకుంటే ఈడు పాపుతుంది. ఎందుకంటే యశోద పాపకి కన్న తల్లి కాబట్టి, అంతే కదా? అవును. హరి ఎత్తుకోగాని పాప ఏడు పాపేసి ఎందుకు కూరుకుంది? హరినే పాపకి తండ్రి అని నీరజకి అనుమానం వచ్చిందా? పాపకి తండ్రి హరినా?